సంవత్సరాల క్రితం విడుదలై దేశంలోని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం భారతీయుడు. ఈ చిత్రం సీక్వెల్ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అది కూడా 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడంతో అభిమానులు సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ తారాగణంతో శంకర్ తీసిన భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 ఎలా ఉంది? సేనాపతి మళ్ళీ వచ్చి ఏం చేశాడు? లంచగొండితనం, అవినీతి మీద ఇండియన్ చేసిన పోరాటం ఏంటి? భారతీయుడు మ్యాజిక్ ఈ 2 రిపీట్ చేసిందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, చిత్ర అరవింద్ తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని ఆరాటపడుతుంటాడు. అయితే అనుకోకుండా అరవింద్, అతని గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీనితో ఈ అవినీతి అరికట్టాలంటే ఇండియన్ రావాల్సిందే అని అరవింద్ గ్యాంగ్ కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. ఈ క్రమంలో సేనాపతి రంగంలోకి దిగుతాడు. సేనాపతి వచ్చి ఏం చేశారు? సేనాపతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సిబిఐ ఆఫీసర్ పాత్ర ఏంటి? భారతీయుడిని అతడు ఎందుకు అరెస్ట్ చేయాలని అనుకున్నారు? చేశారా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, అవినీతిపై చెప్పాల్సింది భారతీయుడులోని దర్శకుడు చెప్పారు. ఇందులో ఏదో చెప్తాడని ఉత్సుకత అందరిలోనూ ఉంది. అయితే భారతీయుడు సీక్వెల్ అనదగ్గ చిత్రం కాదేమో అనిపిస్తుంది. భారతీయుడు మనకి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ రెండో పార్ట్ చూస్తే అది మిస్ అవుతుంది. దర్శకుడు ఏమాత్రం ఎమోషనల్గా తీయలేకపోయాడు. ఎవరి పాత్రని కూడా గుండెకు హత్తుకునేలాగా మలచలేకపోయాడు. భారతీయుడు రాక కోసం పిలుపు ఇవ్వడం, అతడు వచ్చాక ఆయన యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాటానికి సిద్ధం అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తాయి. మరో స్వతంత్ర పోరాటం అంటూ 2 ట్రాక్ మిషన్ని ప్రారంభించడం వరకు బాగానే ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్తతో మొదలుపెట్టి మినిస్టర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లని శాసించిన ఓ అధికారిని, గుజరాత్లోని మైనింగ్ వ్యాపారిని, ఇలా ఒక్కొక్కరిని అంతం చేసుకుంటూ వచ్చే సన్నివేశాలు ఒకవైపు, మరోవైపు యువతరానికి నిర్దేశించిన మిషన్ సమాంతరంగా సాగుతూ రొటీన్గా అనిపిస్తుంది. తొలి భాగంలో మర్మకలను ప్రస్తావించగా, ఇందులో వర్మకలను చూపించారు. పూర్తిగా ఆకట్టుకునేలా లేదు. సగం సగం చూపించి మిగిలింది మూడో భాగంలో అన్నారు. దాంతో ఓ అసంపూర్ణమైన సినిమా చూసిన అసంతృప్తి కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్లో ఇండియన్ను జనాలు రాళ్లతో కర్రలతో కొడతారు. కనీసం ఆ సీన్ అయినా జనాలకు ఎమోషనల్గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ రొటీన్గానే ఉంది. ఇక సాంకేతిక విషయాలకి వస్తే, టెక్నికల్గా బాగానే ఉంది. విజువల్స్ అయితే గ్రాండ్గా అనిపిస్తాయి. అయితే భారతీయుడు పాటలు ఆర్ఆర్ అంతగా లేదు. అనిరుద్ ఇంకాస్త ఫోకస్ చేస్తే బాగుండేది. మాటలు కొన్ని చోట్ల ఆలోచింపచేస్తాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, కమల్ హాసన్ వివిధ గెటప్స్లో, యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ బాగా చేశాడు. సిద్ధార్థ్ హీరో అని చెప్పొచ్చు. రకుల్కి 3-4 సీన్లు మాత్రమే ఉన్నాయి. ప్రియా భవాని నటనతో ఆకట్టుకుంది. ఇక సముద్రకని, ఎస్జే సూర్య ఓకే అనిపిస్తారు. మిగతా వారు పరిధి మేరకు మెప్పిస్తారు. ఓవరాల్గా చూస్తే, తొలి చిత్రం తాలూకా ఎమోషనల్ మిస్ అయినా ఈ భారతీయుడు 2 ఆడియన్స్ని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.